బాగానే ఉంది, హస్బెండ్ సెవెన్ అనాలిసిస్ రిపోర్ట్ బాగానే ఉంది, కానీ ప్రెగ్నెన్సీ ఇంకా రావట్లేదు ఎందుకు అని మీలో చాలా మంది వరీ అవుతూ ఉంటారు. నేను డాక్టర్ మాధురి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ప్రెగ్నెన్సీ రావడానికి మన బాడీలో చాలా స్టెప్స్ జరుగుతూ ఉంటాయి. సో ఎగ్ డెవలప్ అయ్యి రిలీజ్ అయ్యాక ట్యూబ్ లోకి ట్రావెల్ చేస్తుంటది. అదే విధంగా స్పర్మ్ కూడా గర్భసంచి ద్వారా ట్యూబ్ లోకి ట్రావెల్ చేస్తుంటది. సో ఎగ్ స్పర్మ్ రెండు ట్యూబ్ లోకి ట్రావెల్ చేయాలి అని అంటే ట్యూబ్స్ రెండు ఓపెన్ గా ఉండాలి. ట్యూబ్స్ రెండు ఓపెన్ గా ఉంటే సరిపోదు, ట్యూబల్ ఫంక్షన్ కూడా నార్మల్ గా ఉండాలి. అప్పుడే ఎగ్ అండ్ స్పర్మ్ ట్యూబ్ లోకి ట్రావెల్ చేయగలరు. సో ఈ ఎగ్ క్వాలిటీ స్పర్మ్ క్వాలిటీ రెండు బాగున్నప్పుడే ఈ ఎగ్ అండ్ స్పర్మ్ రెండు కలిసి ఒక పిండం అనేది ఏర్పడగలదు. సో ఈ పిండం ఏర్పడ్డాక గర్భసంచిలోకి మళ్ళీ ట్రావెల్ చేసి అక్కడ గర్భసంచి లోపల కొరికి అతుక్కోవాలి. అప్పుడే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ప్రెగ్నెన్సీ రావడానికి ఇన్ని స్టెప్స్ ఉంటాయి మరి. సో స్కాన్ లో మనం ఎగ్ రిలీజ్ అయ్యే వరకే చూడగలం. మిగతా స్టెప్స్ అన్ని కూడా మైక్రోస్కోపిక్ గా జరుగుతూ ఉంటాయి. స్కాన్ లో మనకు అవి కనిపించవు. సో సహజంగా భార్యాభర్త ఒక నెల కలిసాక మాక్సిమం 10% ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది.